హలో హాయ్ వ్యూవర్స్, దిస్ ఇస్ శ్రీకాంత్. మీరు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. లెట్స్ గో. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ దగ్గర ఉన్నాను నేను. వితిన్ 3 కిలోమీటర్ హైవేలో ఈ రోజు మీ ముందుకు మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ తీసుకొచ్చానండి. లెట్స్ ట్రావెల్ విత్ మీ టుడే. నేను అవతలింగ్ కూడా ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడ నుంచి 30 మినిట్ ట్రావెల్ చేసుకుంటా కడతాల్ టౌన్ అనేది రీచ్ అయ్యండి. ప్రజెంట్ నేను కడతాల్ టౌన్లో ఉన్నాను. ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఏదైతే హైవే కనిపిస్తుందో ఇది శ్రీశైలం హైవే అండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళిపోతే మనకు శ్రీశైలంకి కనెక్ట్ అవుతాము. మీకు ఏదైతే లెఫ్ట్ సైడ్ ఏదైతే రోడ్ కనిపిస్తుందో 60 ఫీట్ రోడ్, ఈ రోడ్ అనేది బెంగళూరు హైవే షాద్నగర్కి కనెక్ట్ అవుతుందండి. ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ నుంచి 5 మినిట్ డ్రైవ్లో మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో వన్ మోర్ రోడ్ వచ్చేసి మనకు శ్రీశైలం హైవేలో ఒక 2 km డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత మనకు రైట్ సైడ్ లో మనకు ఫేమస్ అయిన మైసగని టెంపుల్ అనేది లొకాలిటీ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీ టెంపుల్ దగ్గర నుంచి 2 km డిస్టెన్స్ లో మన ప్రాజెక్ట్ కూడా రీచ్ అవుతుంది. ఓవరాల్ గా మన వెంచర్కి 2 కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయండి. మనకు వితిన్ 2 మినిట్ డ్రైవ్ లో వెళ్ళొచ్చు. వన్ మోర్ రోడ్ వచ్చేసి 5 minutes లో డ్రైవ్ వెళ్ళొచ్చు. మీకు వెంచర్ గురించి ఫర్దర్ గా వెంచర్ లోకి వెళ్ళి డీప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో. సో ఇదేంటి మన ప్రాజెక్ట్ 70 acres ప్రాజెక్ట్ అని చెప్పాను కదా. ప్రజెంట్ అయితే నేను ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర ఉన్నాము. ఇది మొత్తం ఫేజ్ 1లో 25 acres చేస్తున్నామండి ప్రజెంట్ అయితే. దీనికి 25 acresకి విత్ ఎల్పీ అండ్ రేరా మనకు వచ్చిందండి ప్రాజెక్ట్లో. మీకు ఫర్దర్గా వెంచర్లో డెవలప్మెంట్స్ ఏమేమి ఇస్తున్నామో మీకు ఫర్దర్గా లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ప్రజెంట్ అయితే మన ఎంట్రన్స్ 60 feet రోడ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా 60 feet రోడ్ గ్రాండ్ ఎంట్రన్స్తో ఇస్తున్నాం మన వెంచర్లో అయితే. ఈ 60 feet రోడ్ అయితే డైరెక్ట్గా 40 feet రోడ్కి కనెక్ట్ అవుతుందండి. మనకు విల్లా కమ్యూనిటీలో కామన్గా క్లబ్ హౌస్ టెంపుల్ ఇస్తున్నారు. మన యూజువల్గా DTCPకి మించి మన వెంచర్లో అయితే డెవలప్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లైక్ క్లబ్ హౌస్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, యాంపీ థియేటర్ కానివ్వండి, పార్క్ కానివ్వండి, అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, షటిల్ కోర్టు, వాలీబాల్ కోర్టు, మీకు ఫర్దర్గా లోపలికి వెళ్ళి అయితే అన్ని డెవలప్మెంట్స్ అయితే మీకు చూపిస్తానండి. ప్రజెంట్ అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏరియాలో అయితే ఉన్నాము. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో ఆల్రెడీ టెంపుల్ కి బిల్డింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోయినవి. నెక్స్ట్ 3 to 4 months లో టెంపుల్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు టెంపుల్ కి ఫ్రంట్ సైడ్ మొత్తం లాన్ కానివ్వండి, సిట్అవుట్ ఏరియా కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రాజెక్ట్ ఎంటర్ అవ్వగానే మనకు టెంపుల్ అయితే కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే. చూసుకున్నట్టయితే ఇంకా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఈచ్ ప్లాట్కి వాటర్ కనెక్టివ్ కానివ్వండి, ఈచ్ ప్లాట్కి ప్లాటింగ్ స్టోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. వెంచర్ ఓవరాల్గా CC రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి, నాట్ BT రోడ్స్. సో మన వెంచర్లో ఇంటర్నల్ రోడ్స్ చూసుకున్నట్టయితే 40 and 33 feet రోడ్ ప్రొవైడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు ఎంత క్వాలిటీగా స్పేసెస్కి అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆల్ ఓవర్ వెంచర్ మొత్తం CC రోడ్స్ ప్రొవైడ్ చేస్తామండి. రెయిన్ వాటర్ స్టే అవ్వకూడదని మనకు డైవర్షన్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు. సో యాంపీ థియేటర్ అని చెప్పాను కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా మన బ్యాక్ సైడ్లో మొత్తం యాంపీ థియేటర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 50 to 60% యాంపీ థియేటర్ వర్క్స్ అయితే అయిపోయినాయండి. చిన్న డౌట్ అయితే ఉండొచ్చు, ఇన్ని డెవలప్మెంట్స్ చేస్తారా చేయరనేది. మేము ప్రీవియస్గా తుక్కుగూడ దగ్గర అయితే 35 acresలో అయితే డెవలప్మెంట్ చేసామండి. ఆ వెంచర్ వీడియో అయితే స్క్రీన్ పైన లింక్ ఇస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు. అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుస్తుంది మేము చేసామా లేదన్నట్టు. సో మీకు స్టార్టింగ్లో ఏదైతే థర్డ్ కనెక్టింగ్ అని చెప్పాను కదండి, B బ్లాక్ నుంచి మీకు ఏదైతే రైట్ సైడ్లో డౌన్లో ఏదైతే హౌసెస్ కనిపిస్తున్నాయో ఎగ్జాక్ట్లీ మైసగని టెంపుల్ నుంచి మనకి ఫ్యూచర్లో ఒక కనెక్టింగ్ అయితే రాబోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ కనెక్టింగ్ రోడ్ అయిపోతే మన ప్రాజెక్ట్కి 1.58 kilometer డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ అయితే హైవేకి ఉంటుందండి. సో మీరు ఫ్లాట్ పర్చేస్ చేసే ముందు మా ప్రాజెక్ట్లో మీకు లింక్ డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి, మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో మా సైడ్ నుంచి అయితే ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అండి. లీగల్గా DTCP ప్రకారం LP రేరా అన్ని అప్రూవల్స్ అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఈ లొకేషన్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, పర్టికులర్గా మన వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 19,000 acres ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యూచర్ సిటీకి మన ప్రాజెక్ట్ అరౌండ్ 6 to 7 kilometer డ్రైవ్ ఉంటుంది. శ్రీశైలం హైవే 2 kilometers ఫ్రమ్ శ్రీశైలం హైవే ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ 358 kilometers డిస్టెన్స్లో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఎగ్జాక్ట్లీ ఆ రీజనల్ రింగ్ రోడ్కి మన ప్రాజెక్ట్ ఇన్సైడ్లో ఉంటుంది. అరౌండ్ 7 to 8 km డిస్టెన్స్లో ఉంటుందండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ సైట్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, ఏదైనా సైట్ విజిట్ చేయాలనుకుంటే డిస్ప్లే పైన నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. ప్లీజ్ కాంటాక్ట్. థ్యాంక్ యూ సో మచ్.